కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ లో అరవింద్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ పాలకుల కంటే కాంగ్రెస్ చేసిన దోపిడీయే ఎక్కువని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. టూజీ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, బఫర్ స్కామ్, కోల్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్. వీళ్ళు డిఫెన్స్, ఆర్మీ, నేవీని కూడా ఇచ్చిపెట్టలే. వీరు భూమి కింద ఇచ్చిపెట్టలే, భూమి మీద ఇచ్చిపెట్టలే, ఆకాశంలో కూడా ఆగస్టా వెస్ట్లాండ్ కూడా ఇచ్చిపెట్టలే. ప్రతి చోట కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎంత దోసినంటే బ్రిటిష్ వాడు కూడా అంత దోసలే. ఈ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోసలే ఈ దేశాన్ని. అంత దోచినారు. కట్టల సంచులు పట్టుకొని, పైసల కట్టలు పట్టుకొని బ్యాగులు మోసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారా అండి? దేశంలో నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఆవాస్ యోజన ఇండ్లు కట్టకపోవడము ఇది బాధాకరం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటున్నారు. మహిళలైతే మా గ్రూపులకి మొత్తం వడ్డీ రాయితీ కానీ టోటల్ వడ్డీ 1000 కోట్ల వడ్డీ కూడా మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టున్నారు. ఉజ్వల కనెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. సుకన్య సౌభాగ్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా మన ఉజ్వల కనెక్షన్లు కాకుండా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకం చాలా పాపులర్ పథకంగా ఉంది. సో రకరకాల అంశాలు వాళ్ళే మాకు చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము అడగకంటే ముందే మోడీ గారికి ఆశీర్వాదం, మోడీ గారికి ఓటని చెప్తా ఉన్నారు.